హాయ్ అండి, సోదరులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ జన్మకే మనకి తోడబుట్టిన వాళ్ళండి. తప్పకుండా ఎలాంటి కోపతాపాలున్నా మనస్పర్ధలున్నా అవన్నీ పక్కన పెట్టేసి అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టండి. బంధాలు బలపడతాయి. ఏ కోపతాపాలైనా 4 రోజులేనండి. రక్త సంబంధాన్ని మాత్రం దూరం చేసుకోకండి. నాకు తెలిసిన 4 మాటలు చెప్పాను అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య చనిపోయారండి. అప్పుడు చిన్నతనం కదండి, పెద్దన్నయ్య అని బాగా వెక్కి ఏడుస్తున్నాను. నేను ఏడుస్తుంటే మా పెద్దన్నయ్య ప్రాణ స్నేహితుడు ఒక అన్నయ్య ఉండేవాడండి. ఆ అన్నయ్య నన్ను ఎత్తుకొని, ఏడవకు నాన్న ఏడవకు, నేనే నీకు పెద్దన్నయ్యని ఈ రోజు నుంచి అని చెప్పాడండి. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 33 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ అన్నయ్యకి రాఖీ కడుతూనే ఉన్నానండి. మా మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకున్నా రాఖీ రోజు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి ఆ అన్నయ్య. రాఖీ కట్టుకోవాలంటే కులమతాలు రక్త సంబంధం అవసరం లేదు కదండి. ఏమంటారు? నిజమే కదా?